హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. ఇవేంటో ఎవరైనా చెప్పగలరా అండి? గెస్ట్ చేయగలిగితే ప్లీజ్ కామెంట్ మీ. వద్దులేండి, నేనే చెప్పేస్తాను. సో కట్ చేసేస్తున్నాను చూడండి. ఇవైతే బటర్ అండి. అదేనండి వెన్న. మాకు ఇక్కడ బటర్ ఇలా ప్యాకెట్స్ ఫామ్లో అవైలబుల్లో ఉంటాయి. సో నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఒక 2 kgs బటర్ అయితే తెచ్చి ఇలా నెయ్యి అనేది కాచుకుంటాను. సో మనం ఫ్రీజర్లో ఉంచడం వల్ల ఇలా కేకీ ఫామ్లో ఉంటుందండి ఈ బటర్. సో స్టవ్ పైన పాన్ పెట్టి ఈ బటర్ వేసి కరిగించుకోవాలండి. చూసారా ఇలా కరిగి గీ అనేది ఫామ్ అయ్యేది ఎలా కనిపిస్తుందో. సో దీన్ని ఎప్పుడు మనం సిమ్లోనే పెట్టి తిప్పుతూ కాచుకోవాలండి. సో వెన్న నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంది చూడండి. ఓవరాల్ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లోనే కాచుకోవాలండి. మనం నెయ్యి కాచేటప్పుడు ఇలా కల్లుప్పు, అదేనండి క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా, అది ప్లస్ కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా పెరుగుతుంది. అలాగే అరోమా కూడా మంచిగా వస్తుందండి. కొంతమంది తమలపాకు కూడా వేసుకుంటారు. తమలపాకు వల్ల కూడా టేస్ట్ అండ్ అరోమా ఎన్హాన్స్ అవుతుంది. సో చూసారా అండి, మనకి ఇంకా 80% గీ అనేది ఫామ్ అయిపోయాక ఇలా బబుల్స్ అనేది ఓవర్గా వస్తాయండి. కంప్లీట్గా గీ అనేది ఫామ్ అయిపోయాక ఈ బబుల్స్ అనేవి కంప్లీట్గా స్టాప్ అయిపోతాయి. సో గీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు చల్లారాక దీన్ని వడగట్టేసుకుంటే మనకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే రెడీ అండి. సో ఎల్లో కలర్ ఏంటా అని అనుకుంటున్నారు కదండి, ఆవు పాలకు తీసిన నెయ్యికైతే ఇలానే ఎల్లో కలర్లో ఉంటుందండి. సో మీగడైతే నేను తీనండి, ఎందుకంటే పెరుగు తోడేస్తాను, ప్లస్ మా బాబు కూడా పాలు తాగుతాడు కాబట్టి మీగడ తీను. ఎలా ఉందండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.